ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి. హుస్నాబాద్ కి తరలిస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించి అనంతరం అసిస్టెంట్ రిజిస్టర్ కిషోర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, బచ్చా రమేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల కలగానే మిగిలిపోతోందని వారన్నారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ విద్యా కేంద్రంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చేరి డొనేషన్ ఫీజులు కట్టలేక విద్యకు దూరమైన పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్ కి వస్తదని కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తుంటే వారి ఆశలు అడియాశలై చివరికి నిరాశ మిగిలిపోయిన పరిస్థితి కనబడుతోంది. దశాబ్ద కాలంగా విద్యార్థి సంఘాల పోరాటం ఫలితంగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను రాజకీయ స్వలాభాల కోసం హుస్నాబాద్ కు తరలించడం విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రనే అని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఉంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభ తన ప్రసంగంలో కరీంనగర్ జిల్లాలో కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని ఎడల పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించి కరీంనగర్ కి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, రామారావు, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, టౌన్ అధ్యక్ష కార్యదర్శులు రాము, హేమంత్, నాయకులు సురేష్, సాగర్, సందీప్, సందేశ్, రాకేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఏదైతే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందో ఆ మంజూరైంది ఈరోజు హుస్నాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. అనేక దశాబ్ద కాలంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనేక పోరాటాలు చేసి ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సాధించుకుంటే ఈరోజు ఆ సాధించుకున్నది ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగత స్వలాభాల కోసం, వ్యక్తిగత ఈరోజు రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు హుస్నాబాద్కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో అనేక స్థలం ఈరోజు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు అనేక ప్రభుత్వ ఖాళీ ప్లేసులు స్థలాలు ఉన్న పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ఖాళీ ప్లేస్ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఏదైతే ఈరోజు హుస్నాబాద్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు హుస్నాబాద్ కేంద్రంగా దాదాపు ఈరోజు కనీసం బస్ సౌకర్యం లేక విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు శాతవాహన యూనివర్సిటీని ఈరోజు శాతవాహన యూనివర్సిటీలోనే ఈరోజు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఈరోజు అందుబాటులో ఉంటుంది. కాబట్టి తక్షణమే ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులర్ హుస్నాబాద్ కాకుండా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పటికైనా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రం తరలిస్తున్నట్టు ఈరోజు సర్కులర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇలా పొన్నం ప్రభాకర్ గారు తమ యొక్క రాజకీయంగా లబ్ధి కొరకు మాత్రమే ఇలా హుస్నాబాద్కు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా అన్ని వసతులు ఉన్నటువంటి మన శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పొన్నం ప్రభాకర్ గారిని ఇల్లు ముట్టడిస్తామని, మరి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్లో కూడా తిరగకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకొని శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బచ్చా రమేష్, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ.